శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ధనుర్మాసం 8వ రోజు సోమవారం అండి. ఈరోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. నా గార్డెన్లో పడినటువంటి చామంతి పువ్వులండి. ఇవి రోజు కూడా దినదిన ప్రవర్ధమానమే విచ్చుకుంటూ వెళ్తున్నాయండి. ఇవి ఉదయం 4:30కే మేల్కొంటామండి మేము రోజు కూడాని. లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మా దినచర్యలో పడతామన్నమాట. అయితే మా వారు ఎర్లీగా లేచిన తర్వాత గేదెల దగ్గర శుభ్రం చేసేసుకొని పాలు తీసేసుకుంటారండి. నేనైతే ధనుర్మాసం కాబట్టి 4:30కి లేస్తున్నాను. లేచి ఎర్లీ మార్నింగ్ వాకలు తుడిసేసుకొని కడిగేసుకున్న తర్వాత గోమయంతో అలికేసుకుంటానండి రోడ్డుని. ఎందుకంటే వరిపిండితో ముగ్గు పెడుతున్నాం కాబట్టి ఆ ముగ్గు నిలబడటం లేదు, ఎగిరిపోద్ది కాబట్టి నేను గోమయంతో అలుక్కుంటాము. చాలా చోట్ల గొబ్బిమ్మలు పెడతారంట, అది మాకు ఇటు సైడు ఎప్పుడు చేయలేదండి, మాకు తెలియదు. అందుకే నేను గోమయం చేత అలికేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకుంటానండి. చిన్నప్పుడు వాకళ్ళు ఉండేవండి, అందులో పేడకల్లాపి వేసుకున్న తర్వాత ముగ్గులు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వాకళ్ళు ఉండటం లేదు. మేము ఉండేది టౌన్ కాబట్టి ఉన్న ప్లేస్ అంతా అలికి ముగ్గెట్టేసుకున్నట్టుగా ఇల్లు నిర్మించేసుకుంటామండి. అసలు ఆ ప్లేస్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. మాది సిమెంట్ రోడ్డు కాబట్టి గోమయం చేత అల్లుకున్న తర్వాత ముగ్గు పెట్టుకుంటేనే బాగుంటుందండి. నేను పూర్తిగా వరిపిండితోనే పెడతాను ధనుర్మాసం అంతాను. నేను వాకలు తుడుచుకొని కల్లాపి వేసుకుంటుంటే పక్క మా వారు పాలు తీసుకుంటున్నారన్నమాట. ఈ చీకటి టైంలో పాలు సౌండ్ చాలా బాగుంటుందండి, మీరు ఆలకించండి. అందుకే ఈ వీడియో తీశాను. ఆ మ్యూజిక్ వచ్చేసి వినసొంపుగా ఉంటుందన్నమాట. పాలు తీయడానికి ముందు శుభ్రంగా పొదుగును కడుగుతారండి. ఆ నీటి సౌండ్ కూడా వినబడుతుంది చూడండి మీరు. ఈ వీడియోలో మా గేదెలు కళ్ళు గ్రహించారో లేదో డైమండ్లో మెరిసిపోతున్నాయండి చీకటినే. మీరు ఆలకించారండి. ఆ పాలు తీసేటప్పుడు వచ్చే శబ్దం అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా వినాలనిపిస్తుంది. పాలు తీసేవాళ్ళు బాగా చేయి తిరిగిన వాళ్ళు అయితే ఇంకా మ్యూజిక్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఆదివారం మధ్యాహ్నం వచ్చి నా ముగ్గుల దగ్గర పేడ వేసిందండి, అదే చూపిస్తున్నాను మీకు. మేము మేడ మీద మొక్కలు పని చేసుకుంటున్నాం కదా, ఈ గోమయం అదేనండి. నేను ముగ్గులు పెట్టుకోవడానికి గోమయం లేదు అని అనుకుంటున్నాను. అమ్మ దయ వల్ల ఆ గోమాత వచ్చి నా ముగ్గులోనే వేసిందన్నమాట, రేపు ముగ్గు పెట్టు అన్నట్టుగా. అదే మీకు చూపిస్తున్నాను. ఆదివారం వీడియోలో ఆ గోమాతను చూపించానండి మీకు. అయితే అదే మళ్ళీ ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. అయితే ఈ రకంగానే అలుక్కుంటానండి. అలుక్కోవడం వల్ల ముగ్గు అయితే ఎగిరిపోదన్నమాట. మీరు ఎవరైనా సిమెంట్ రోడ్లో ముగ్గు పెట్టుకున్నట్లయితే ఇలా గోమయం చేత అలుక్కోండి, చాలా బాగుంటుంది. నేను అలికేసిన తర్వాత దానాలు కలిపేసానండి, గేదెలకి పెట్టేస్తాము ఎర్లీగానే. నేను పైనుంచి కడుక్కుంటూ వస్తున్నాను కాబట్టి దానాలు కూడా కలిపేసుకుంటే బాగుంటుందండి, అది నాకు చిలక అయిపోద్ది అన్నమాట. నేను గేదెలకు 2ంటికి పెట్టేస్తాను. గోమాతకు కూడా కలిపేసి ఉంచానండి, వచ్చిన తర్వాత తింటుంది కదా అనేసి. ఎర్లీగా లేచినప్పటికీ ఇంటి శుభ్రత అంతా చేసుకొని బయట చేసుకొని తర్వాత స్నానం ఆచరించి అన్నీ చేసేసరికి బాగా పొద్దెక్కిపోతుందండి. ఈలోపే గోమాత వచ్చేసింది. నేను దానికి ముందుగా దానా పెట్టేశాను అన్నమాట. మా పక్క వాళ్ళు ముగ్గులు అయిపోయినాయి కానీ నా ఇంకా పెట్టలేదు చెప్పాలంటే. గేదెల దగ్గర అంతా చేసుకోవడం సరిపోతుంది. గోవుని కట్టేశానండి, ఎందుకంటే నేను ముగ్గు పెట్టుకుంటే దగ్గరికి వచ్చి నిమరమంటూ ఉంటుందన్నమాట గంగడోల్ని.
నివురుతూ ఉంటేనేమో నాకేమో ఇంకా పొద్దెక్కిపోతుంది, దాసగారు కూడా వచ్చేస్తున్నారు, పని అవుతుంది లేదనేసి కట్టేసాను. రూల్ ప్రకారంగా అది కట్టనివ్వదండి, కానీ ఈరోజు బాగానే కట్టనిచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. నేను పెట్టుకున్న ముగ్గుల్ని పేడతో తొక్కేస్తూ మట్టి అంతా వేసేస్తుందండి, అందుకే కట్టాను అన్నమాట, అయితే కట్టను. చిన్న చిన్న ముగ్గులే పెట్టేస్తున్నానండి సింపుల్గా. అంటే ఉదయమే కాబట్టి పని అసలు అవ్వటం లేదు. అదే సాయంత్రం మాటలైతే కొంచెం ఎక్కువగా పెట్టడానికి అవకాశం కుదురుతుంది, పొద్దుట మాటలైతే కుదరటం లేదండి. సాధ్యమైనంతలో ఈ రకంగా పెట్టుకుంటున్నాను అన్నమాట ముగ్గుల్ని. నేను ఇప్పుడు పెడుతున్నటువంటి ముగ్గులు అయితే నేను యూట్యూబ్లో చూసే పెడుతున్నానండి. ఎందుకంటే ఎన్నాళ్ళు అయితే పుస్తకాలు ఉండేవి, ముగ్గులు అందులో పెట్టుకుని ఉండేవాళ్ళం. చుక్కల ముగ్గులు పెట్టుకుంటే 2 కలర్స్ పెన్నులు వాడేవాళ్ళం. ఒకటి ముందు రెడ్ కలర్తో చుక్కలు పెట్టుకునేవాళ్ళం. బాగా ఆరితీరితే ముగ్గులో బ్లూ కలర్ పెన్నుతో లైన్స్ గీసేసుకునేవాళ్ళం. అదే ముగ్గు స్టార్టింగ్లోనే కొంచెం ఆరితీరినట్లయితే పెన్సిల్తో ముగ్గు కలుపుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. అలా బుక్స్ అయితే ఉండేవండి చిన్నప్పుడు. మా అక్కలు వాళ్ళు ఆ బుక్స్ ఉంటే అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఈ 10 సంవత్సరాల్లో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు, ఫీజులు ఇవన్నీ బాధ్యతలతో ముగ్గులకు పెద్ద బుక్స్ అన్నీ పడేసేసామనే చెప్పాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అన్ని మనకి పుస్తకాలు అవసరం లేకుండానే ఫోన్లో వచ్చేస్తున్నాయి కదండి. అయితే నేను గోవుని కట్టేస్తాను కాబట్టి గోవుని ఇప్పేస్తున్నానండి ఇప్పుడు ప్రదక్షిణ చేసేసుకుందామని. నాకు రోజు కూడా గో ప్రదక్షిణ ఉంటుంది. అయితే ఆవు ఈయనకి దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది మాకు, ఎందుకంటే అది ఎప్పుడు ఎదకట్టిందో తెలియదు. ఈనేస్తుందేమోనని అనిపిస్తుందండి. పొదుం కొంచెం చేస్తుందని చెప్పాను కదా. 2.5 సంవత్సరాల క్రితం నా గేదెలతో పాటు కోళ్ళను కూడా చాలా ఎక్కువగా అభివృద్ధి చేశానండి. నా బెస్ట్ ఫ్రెండ్ తను ఒక పుంజు 2 పెట్టలను ఇచ్చింది. దాన్ని బట్టే నేను నా సంతతిని పెంచుకున్నానండి. దినదిన ప్రవర్ధమానం ఎక్కువ చేసుకున్నాను. ఒక 50 కోడి దాకా తయారు చేసేసానండి. చేసిన తర్వాత ప్రకృతి వైపరీత్యం తెగుళ్ళ వల్ల చాలా కోళ్ళు చనిపోయినాయి. తర్వాత కొన్ని కోళ్ళను కుక్కలు తినేసినాయండి. నాకు ఉన్నటువంటి ఇదే ఒక కోడి, అది కూడా నేను మన ఉగాదికి అమ్మవారికి మొక్కేశాను. చాలా చిన్న కోడి అన్నమాట, చిలకబాతంత ఉంటుంది, అదే ఉందండి. కానీ ఇన్ని కుక్కలు వేటాడి ఎన్నోసార్లు ఎదుర్కొని చిలకలా చిన్నగా ఉండడం వల్ల ఎగురు వచ్చేసి బతికుందన్నమాట అండి. ఇప్పుడు కూడా గూట్లో ఉండదు. గూట్లో ఉంటే ఏదో టైంలో మేము తలుపు తీస్తాం కదా, ఆ సమయంలో వెళ్ళిపోయి కుక్క తినేద్దును. కానీ కిటికీ గూట్లో ఉంటుందండి, రెట్టలు కూడా అక్కడే వేస్తుంది. అయినా అది బతుకుతుంది కదా అనే ఉద్దేశంతో అక్కడ అలా ఉంచుతున్నాను అన్నమాట. దాన్ని మళ్ళీ వేరొక వీడియోలో చూపిస్తానండి మీకు. అయితే గార్డెన్లో రోజు పందికొక్కు వచ్చి నా మొక్కలు దులిచేస్తూ ఉంటుందండి. ఏటో దానికి మందు పెట్టలేకపోతున్నాను, నాకేటో అర్థం అవ్వటం లేదు. ఓయ్ చేపలు అంత పిరుంగా ఇచ్చేవే లక్ష్మమ్మ.
మరుసటి రోజు మంగళవారం కాబట్టి సోమవారం నైటే నేను దేవుడి కాడ సామాగ్రి అంతా శుభ్రంగా తోమేసుకున్నానండి. సామానం తోమడానికి ముందు గిన్నెలన్నీ తోమేసుకుని సింక్ని పరిశుభ్రంగా చేసేసుకున్నాను. చెప్పాలంటే పవిత్రంగా చేసేసుకున్నాను అన్నమాట. చేసుకున్న తర్వాత దేవుడి కాడ సామాగ్రి తోముకుంటున్నానండి. అయితే నాకు ఒక 3 రాగి పాత్రలు, మిగతా ఇత్తడి పాత్రలు ఉన్నాయి. రాగి పాత్ర వచ్చేసి చింతపండు ఉప్పుతోనే తోమాలండి. ఇత్తడి అయితే చింతపండు ఇసుకతో తోమితే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇసుక లేదు కాబట్టి నేను స్టీల్ పీస్తో తోముతున్నాను అన్నమాట. ఇసుక పెడితే ఎంతలా వస్తుందో అంత నీట్గా వచ్చేస్తుందండి. రాగి పాత్రలు అయితే ఖచ్చితంగా ఉప్పు వాడాలండి. ఉప్పు విరుగుడు అన్నమాట. రాగి పాత్రలకి కొన్ని వస్తువులకి కొన్ని విరుగుడు ఉంటాయన్నమాట. అలాగా రాగి పాత్రకి అయితే ఉప్పు, ఇత్తడి పాత్రకి అయితే చింతపండునండి విరుగుడు. ఆ రకంగానే తోమేసుకున్నాను అన్నమాట. రాగి పాత్రలు శుభ్రం చేసుకునే విషయంలో ఖచ్చితంగా కావాల్సింది ఉప్పు అండి. మనం చింతపండు ఎప్పుడు వాడతామో దానికి ఉప్పు కలిపినప్పుడే అది బాగా శుభ్రం అవుతుంది. విరుగుడు అన్నమాట. చాలామంది సిస్టర్స్ యూట్యూబ్లో రాగి బిందెలను శుభ్రం చేసే విషయంలో చాలా ఖర్చు అయ్యే విధంగా చెప్తున్నారు. అస్సలు ఖర్చు అనేది ఉండదండి. మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు, తర్వాత వాడే చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదన్నా పులుపు ఉన్నదాన్ని వాడుకోవచ్చు. పావలా ఈ ఖర్చుతో 10 రూపాయలు ఈ విధంగా చూపిస్తున్నారండి యూట్యూబ్లో. నాకైతే నాకు నచ్చుతులేదనే చెప్పాలి. అందులో వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అయినా మనం ప్రజలకి చెప్పే విధానం నాకు తప్పు అనిపించింది. రాగి పాత్రలు, ఇతర పాత్రలు ఎలా అయితే కడిగామో అంత శ్రద్ధగానే తుడుచుకోవాలండి. లేకపోతే మరుసటి రోజుకి నల్లటి మచ్చలు వచ్చేస్తాయి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.